బీఆర్ఎస్ లీడర్ రజితా రెడ్డి గారు అయితే మనతో అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తా ఉన్నారు? తెలంగాణలో జనసేన బలంగా ఉండబోతా ఉంది. ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ఇక సద్దా మొత్తం అన్ని కట్టేసుకుని వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మాటలకు మతి లేదు, మన చేసే పనులకు పొంతన లేదు అనేది యావత్ రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆయన పొత్తు పెట్టుకుందే గెలవలేని పరిస్థితి ఉందట. ఆయన ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తా అంటే ఎట్లా జీర్ణిస్తారండి ప్రజలు? ఇవాళ మాకు ఏదైతే మా అస్తిత్వం మీద మా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులే కావచ్చు, నీళ్లు, నియామకాలు అన్ని రకాలుగా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా వచ్చి రాజకీయం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఊరుకుంటారండి? నువ్వు రావచ్చు పోవచ్చు, నీ బిజినెస్లు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, నీ ఇల్లు ఏదైనా ఉంటే నీ ఇంటికి రావచ్చు పోవచ్చు, అంతేగాని తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతా మళ్ళా తెలంగాణ ప్రజలను అమాయకులను గొర్రెలను చేసి మళ్ళా మన ఆంధ్ర పెత్తందారుల ఏమంటారు ఆ పెత్తనాన్ని ఇక్కడ మళ్ళీ ప్రదర్శిస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ సరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏమన్నా చేసుకోండి. కానీ మేము ఏదైతే వద్దనుకున్నామో, మేము ఎవరి నుంచి అయితే విముక్తి పొందాలనుకున్నామో 10 ఏండ్ల అంటే మా పోరాటం ఎవరి మీద అయితే సాగిందో మళ్ళా వాళ్ళే వచ్చి ఇక్కడ పార్టీ పెడతాము, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ పరిపాలన సాగిస్తాము, మా రాజకీయాలను మా ప్రజలను కించపరుస్తూ ఇక్కడ మళ్ళా ఇది ఏంది సంసారం చేస్తా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు డెఫినెట్ గా. ఎందుకంటే ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టద్దని ఆయన ముందు చెప్పుకుంటానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎలా వస్తుంది? డెఫినెట్ గా తెలంగాణ మా అయ్య జాగిరి అండి. డెఫినెట్ గా మాకు మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మా జాగిరి కాకపోతే మీది అవుతుందండి. మీ నుంచి వద్దనుకొని వేరుపడిన మమ్మల్ని మీ అయ్య జాగిరి అంటే డెఫినెట్ గా మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరి. మేము ఏ దానికోసం అయితే కొట్లాడుకున్నామో, ఏదైతే మేము 10 ఏండ్ల సుభిక్ష పాలనలో ఎన్ని సబ్బండ వర్గాలు ఎట్లా అయితే విలసిల్లినాయో అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళా వచ్చి వండి వార్చిన తెలంగాణను కుక్కలు చింపిన విస్తర్లాగా రేవంత్ రెడ్డి చేస్తుంటే తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. మళ్ళా వాడెవడో వీడెవడో వచ్చి మేము రాజకీయాలు చేస్తాం, మేము పరిపాలిస్తామని అంటే మాట్లాడండి, మాటల వరకే పరిమితం. ఎప్పుడు ఎక్కడ సమాధానం చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ క్యాడర్ కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లు చీల్చడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఆంధ్రకు సంబంధించిన పార్టీలు తెలంగాణలోకి వస్తున్నాయని బలమైన వాదన వినపడుతుంది. నిజమే అంటారా? అంటే ఇవాళ ఒక రాజకీయ శక్తిగా అంటే తెలంగాణలో ఒక ప్రభంజనం సృష్టించిన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి నిజంగా చాలా మంది ఒకటవుతున్నారు. అదంతా తెర వెనుక చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఎవరు వచ్చినా, ఎన్ని కూటమిలు వచ్చినా, ఇంకేమన్నా వచ్చినా బీఆర్ఎస్ పార్టీని బీట్ చేయడానికి ఎవరికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ 2-3 ఏండ్ల కాంగ్రెస్ ప్రస్థానంలో ఎంత విధ్వంసం జరిగిందో తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మళ్ళా కూడా రాజకీయ విచక్షణ కోల్పోయి మళ్ళా అటువంటి వాళ్లకు పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. డెఫినెట్ గా జిహెచ్ఎంసీఏ కాదు, మళ్ళా 2 ఏండ్లలో జరిగేటువంటి జనరల్ ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే అనే పరిస్థితి ఇలా ఉండే అవకాశాలు అంటారు? అంటే బలంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనేది తన మాటలో వినిపిస్తుంది. ఎవరు కోరుకున్నారండి? ఎవరో 10 మంది హీరో కాబట్టి ఒక 10 మంది జై కొట్టంగానే అయిపోతుందా? సరే రండి, మీరు పోటీ చేయండి, మీది ఏందో ప్రజలు చూపిస్తారు కదా, మీ సత్తా ఏందో తెలుస్తుంది కదా. నేను ఏం చెప్తున్నా అంటే సినిమాలు కాదు, ఇక్కడ ఇది రాజకీయం. ఇక్కడ తెలంగాణ ప్రజలు విచక్షణ ఉంది, విజ్ఞత ఉంది. ఎవరినైతే వద్దనుకున్నామో మళ్ళా వాళ్ళని రానివ్వడానికి సిద్ధంగా లేరు. మీ రాజకీయాలేమో మీ దగ్గర చూసుకోండి, మీ భ్రమరావతి అమరావతి ఏదో మీరు డెవలప్ చేసుకోండి. మీ ప్లేస్ లో మీకు అధికారం ఉంది కదా, అక్కడ ఏమి చేయకుండా ఇక్కడ వచ్చి పొడి చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకుంటారండి? డెఫినెట్ గా మాకు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, మాకు చాలు. మా ఓజీ అదేదో సినిమా చేసిండు కదా, ఆ ఓజీ ఇక్కడ రియల్ ఓజీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ కూడా ఇక్కడ ఉండదు.